అల్పపీడనంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లోకి నీరు చేరుతోంది. మరోవైపు రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలుంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. కొన్ని జిల్లాలకు ఎల్లో, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం ప్రస్తుతానికి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కేంద్రీకరించబడిన ఈ అల్పపీడనం అనేది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది వంపుకు తిరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలోని వచ్చే 2 రోజులు కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జనగాం పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అల్పపీడనంతో హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, లక్డీ కపుల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కోటి తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై వాన నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. ఈదురుగాళ్లతో పడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుముల మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. హనుమకొండలో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ నుంచి బస్టాండ్ వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో చెరువును తలపించింది. వర్షపు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరడంతో అలుగుపోస్తోంది. చెరువు కింద 15,000 ఎకరాలు సాగుతున్నాయి. చెరువు మత్తడి పోస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగు వైపు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడపల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 20 అడుగులు. ప్రస్తుతం 16 అడుగుల మేర నీరుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇల్లంతకుంట మండలంలో కుండపోత వాన పడింది. ఇంతకాలం వానలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.